హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ ఫర్ యూ. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా చేసుకునేటటువంటి టేస్టీగా ఉండేటటువంటి బెండకాయ సాంబార్ని ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 2 టమాటోలని ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. బెండకాయ 100 గ్రాములు తీసుకొని 1 ఇంచి ఉండేలాగా కట్ చేసుకోవాలి. అన్నీ వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసి కట్ చేసుకున్నటువంటి ఆనియన్ పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసేటప్పుడు దీనిని కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే ఒక సైడ్ మాత్రమే ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయల్ని ఇందులో వేసి ఒక 5 నిమిషాలు ఇలా తక్కువ మంటలో ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో మనకు బెండకాయ జిగురు ఏమీ లేకుండా ఉడికిపోతుంది. తర్వాత మనం టమాటోని యాడ్ చేసుకుంటాము. ఈ టమాటోలో ఒకసారి కలుపుకొని ఇందులోనే మనం 1/2 స్పూను పసుపు పొడి, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటా బాగా మగ్గే వరకు, సాఫ్ట్గా వచ్చే వరకు దీనిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసినప్పుడు ఈ బెండకాయ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాంబార్ రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే ఈ సాంబారు దోశలోకి, ఇడ్లీలోకి, పొంగల్లోకి వాటికి కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. కానీ రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు బాగా మెత్తగా ఉడికించుకున్నటువంటి కందిపప్పు, 1 కప్పు చింతపండు రసం వేసుకోవాలి. అలాగే ఒక 2 గ్లాసుల వాటరు, మనకి ఎంత సాంబార్ క్వాంటిటీ కావాలో అంత వేసుకోవాలి. ఇక నేను 2 గ్లాసుల వాటర్ యాడ్ చేశాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, అలాగే అర స్పూన్ మాత్రమే, టేబుల్ స్పూన్ కాదు స్పూన్ మాత్రమే చిల్లీ పౌడర్, కొంచెం బెల్లం వేసుకుంటే మనకు ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి. దీనిని ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు ఈ సాంబార్ చిక్కబడే వరకు మనం ఉడికించుకోవాలి. ఎంతసేపు ఉడికిస్తే ఈ సాంబారు అంత టేస్ట్ వస్తుంది. బాగా ఉడికించుకున్నప్పుడు ఈ బెండకాయలు అనేవి కూడా బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒకసారి మనం సాల్ట్ టేస్ట్ చూసుకొని కావలసి వస్తే కొంచెం వేసుకోవాలి, లేకపోతే సరిపోతుంది. ఆల్రెడీ ముందు వేసున్నాం కాబట్టి. ఇప్పుడు చిక్కగా అయిపోయింది. ఇప్పుడు సాంబారు అనేది స్టవ్ ఆఫ్ చేసి మనం పోపు పెట్టుకుంటాము. పోపు పెట్టుకోవడానికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2-3 ఎండుమిర్చి ఇందులో వేసుకొని చిటపటలాడిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మన సాంబార్లో కొంచెం ఇంగు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలి. తర్వాత మనం పెట్టుకున్న పోపుని యాడ్ చేసుకున్నట్లయితే మనకు సాంబార్ ఈజీగా రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ సాంబార్ ఇలా చేసినట్లయితే. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.